డిస్కస్ చేసుకోబోతున్నాము టీటీ ఇంజెక్షన్ గురించి. సో మనము దెబ్బ తగిలిన ప్రతిసారి మనం టీటీ ఇంజెక్షన్ వేసుకోవాలా? సో మనం ఒకసారి వేసుకున్న ఇంజెక్షన్ ఎంతవరకు మనకు ప్రొటెక్షన్ ఇస్తుంది? దీని మీద మనం క్లారిటీ తెచ్చుకుందాం. సో మొదటిగా అసలు టీటీ ఇంజెక్షన్ అంటే టెటనస్ టాక్సాయిడ్ ఇంజెక్షన్ అంటారు. అది క్లాస్ట్రిడియం టెటనై అనే ఒక బ్యాక్టీరియాకి అగెనెస్ట్గా వ్యాక్సిన్ అన్నమాట. ఓకే. సో ఈ వ్యాక్సిన్ లేదా టీకా ఎందుకు మనం వేసుకోవాలంటే, యూజువల్‌గా మనము కింద పడ్డప్పుడు గానీ, మేకులు చిలుము పట్టినవి ఏమన్నా గుచ్చుకున్నా గానీ, ఏమన్నా చేతులు కాలినా గానీ, లేదా ఏమన్నా కంటామినేటెడ్ సాయిల్‌లో మనం కింద పడ్డా గానీ, లేదా ఏదన్నా యానిమల్స్ ఏమన్నా మనకు స్క్రాచ్ చేసినా గానీ, జనరల్‌గా మనకు టెటనస్ యొక్క క్లాస్ట్రిడియం టెటనీ యొక్క స్పోర్స్ సాయిల్‌లో ఉంటాయి. సో ఆ సాయిల్ ద్వారా మనకు ఆ పంక్చర్డ్ స్కిన్ వూండ్ ద్వారా మన బాడీలోకి ప్రవేశించి టెటనస్ అనే ఒక వ్యాధి కారణం అనేది అవ్వచ్చు. సో అందుకు దానికి అగెనెస్ట్‌గా మనము టీటీ ఇంజెక్షన్ అనేది వేసుకోవాలి. సో ఈ టీటీ ఇంజెక్షన్ అనేది జనరల్‌గా ఒక 0.5 ml ఇంట్రామస్కులర్ మజిల్‌లో ఇస్తారనమాట. ఇంట్రామస్కులర్‌గా ఇస్తారు. సో ఇది ఎవరెవరు వేసుకోవాలి అంటే, జనరల్‌గా ఇమ్యునైజేషన్ షెడ్యూల్ ప్రకారము జనరల్‌గా ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఇస్తారు. అర్లీ ప్రెగ్నెన్సీలో జనరల్‌గా అందరికీ టీటీ రాకుండా ఇస్తారు. తర్వాత ఫస్ట్ డోస్ అయిన 4 వీక్స్ తర్వాత సెకండ్ డోస్ అనేది ప్రెగ్నెన్సీలో ఇస్తారు. సో చిన్న పిల్లలు అయితే మాత్రము 6, 10, 14 వారాలకి జనరల్‌గా మనకు ఈ ఇమ్యునైజేషన్ అనేది ఇస్తారు. దాని తర్వాత బూస్టర్ డోస్‌లు 4 ఇస్తారనమాట. ఫస్ట్ బూస్టర్ డోస్ ఏమో సెకండ్ ఇయర్, తర్వాత 5th ఇయర్, తర్వాత 10th ఇయర్, తర్వాత 15th ఇయర్ 4 బూస్టర్ డోస్‌లు ఇస్తారు. ఈ 15th ఇయర్ తర్వాత ఎవ్రీ 10 ఇయర్స్‌కి ఒక బూస్టర్ డోస్ అనేది సరిపోతుందనమాట. అంటే మనం ఒక టీటీ ఇంజెక్షన్ యూజువల్లీ తీసుకుంటే అది 10 ఇయర్స్ వరకు మనకు ప్రొటెక్షన్ అనేది ఇస్తుంది. సో అందుకనే దెబ్బ తగిలిన ప్రతిసారి 10 ఇయర్స్‌లో మనము మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ ఇంకో ఎక్సెప్షనల్ కేస్ అంటే, సపోజ్ మనకు చాలా పెద్ద గాయమైంది, చాలా డర్టీ వూండ్ అనేది అయిందనమాట. సో అది సపోజ్ అది మనం సరిగ్గా క్లీన్ చేయలేకపోయిన ఏరియాస్లో ఉన్నా కానీ, లేదా చాలా పెద్ద వూండ్, ఎక్కువ డర్టీ వూండ్ ఉన్నా కానీ ఎమర్జెన్సీ బూస్టర్ లాగా తీసుకోవచ్చు. ఈ ఎమర్జెన్సీ బూస్టర్ అనేది కూడా 5 ఇయర్స్ ఒకవేళ దాటితే మనం ఎమర్జెన్సీ బూస్టర్ తీసుకోవచ్చు. లేదా జనరల్‌గా 10 ఇయర్స్ వరకు అయితే జనరల్‌గా ప్రొటెక్షన్ మనకు ఒక డోస్ అనేది ఉంటుంది. సో మనకు అసలు సరే ఇది ఎప్పటి లోపల తీసుకోవాలంటే, జనరల్‌గా 24 నుంచి 48 గంటల లోపల మనం ఈ టీటీ ఇంజెక్షన్ అనేది తీసుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ టీటీ ఇంజెక్షన్ అనేది ఓన్లీ క్లాస్ట్రిడియం టెటనీ బ్యాక్టీరియాకి మాత్రమే ప్రొటెక్షన్ ఇస్తుంది. చాలామంది నేను టీటీ తీసుకున్నాను కదా అని వేరే యాంటీబయాటిక్స్ లాంటివి వాడరనమాట. సో అలా ఉండొద్దు. జనరల్‌గా ఈ వేరే యాంటీబయాటిక్స్ అనేది అదర్ బ్యాక్టీరియాకి ప్రొటెక్షన్‌గా ఉంటుంది. సో ఈ టీటీతో పాటు మనకు వేరే యాంటీబయాటిక్స్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇప్పుడు సరే, ఒకవేళ టీటీ ఇంజెక్షన్ మనం తీసుకోకుంటే, ఒకవేళ ఆ బ్యాక్టీరియా స్పోర్స్ కనుక సాయిల్‌లో ఉన్న పార్ట్ అయితే మన బాడీలో ఎంటర్ అవుతుందన్నమాట. సో మనకు టెటానస్ అనే ఒక ప్రాణాంతకమైన వ్యాధి మనకు సోకే అవకాశం ఉంటుంది. సో ఈ టెటానస్ అన్న ఒక వ్యాధి జనరల్‌గా 30-40% మంది చావుకి కారణం అవ్వచ్చు. డెత్ రేట్ ఉంటుంది యూజువల్‌గా. సో అందుకనే నెగ్లెక్ట్ చేయకుండా ప్రతి 10 సంవత్సరాలకి ఒక టీటీ ఇంజెక్షన్ అనేది వేసుకోవడం బెటరు. ఎమర్జెన్సీగా ఏమైనా దెబ్బలు తగిలినా కూడా ఒకవేళ 10 ఇయర్స్ మనకు లోపల మనం వేసుకున్నట్టయితే టీటీ అనేది మనం వేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే, అసలు టెటనస్ అనేది జనరల్‌గా ఎలా వ్యాపిస్తుందంటే, జనరల్‌గా మన బాడీలోకి బ్యాక్టీరియా ఎంటర్ అయిన తర్వాత, సో ఈ టెటనస్ స్పోర్స్ బ్యాక్టీరియా రూపాంతరంగా మారుతుందనమాట. మారి టెటనోస్పాజ్మిన్ అనే ఒక టాక్సిన్ అనేది మన బాడీలో రిలీజ్ చేస్తుంది. సో అది రిలీజ్ చేయడం వల్ల జనరల్‌గా మజిల్స్ అన్ని స్టిఫ్ అయిపోతాయి యూజువల్‌గా. సో ఇది డిసెండింగ్ టైప్ ఆఫ్ వీక్నెస్ లాగా ఉంటుంది. సో మనకు హెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది యూజువల్‌గా. తర్వాత హెడ్ నుంచి డౌన్వర్డ్స్‌గా మనకు స్టార్ట్ అవుతుంది. సో యూజువల్‌గా లాక్ జా అంటారు. అంటే మనకు దవడ కండరాలంతా బిగుసుకుపోవడము, స్వాలోయింగ్ చేయలేకపోవడము,
ఫీవర్ రావడము, కొందరికి కన్‌ఫ్యూజన్, ఫిట్స్ లాంటివి కూడా రావడము, బీపీ పెరగడం, పల్స్ పెరగడము. సో, కండరాలన్నీ బాడీలో కండరాలన్నీ బిగుసుకుపోవడము లాంటివి జరుగుతాయి. యూజువల్‌గా అబ్డామినల్ మజిల్స్ కానీ, బాడీలో ఏ మజిల్స్ అయినా మనకు స్టిఫ్ అయిపోతాయన్నమాట. స్టిఫ్ అయిపోయి చాలా అంటే ఈవెన్ ఎంత స్టిఫ్‌నెస్ అయిపోతాయంటే కొంతమందికి బోన్స్ కూడా బ్రేక్ అయిపోయేంత స్టిఫ్ అయిపోతాయి. సో, ఇలాంటి ప్రాణాంతకమైన టెటనస్‌ని మనము ఇది అవాయిడ్ చేయాలంటే టీటీ ఇంజెక్షన్ అనేది మనము జనరల్‌గా వేసుకోవాలి. సో,